చంద్రగిరిలో ఏరువాక పున్నమి పండుగ వాతావరణంలో జరిగింది. వ్యవసాయ పొలంలో నాగులపట్టి దుక్కి దున్ని ఏరువాక పండుగను ప్రారంభించారు ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం సామిరెడ్డిపల్లి పంచాయతీ కోనపరెడ్డిపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు వ్యవసాయ పొలంలో నాగులపట్టి దుక్కి దున్ని వేరుశనగ విత్తనాలు వేశారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన పులివర్తి నానికి అధికారులు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో వెలిసిన వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే. రైతులతో కలిసి పొలంలో దిగి నాగలపట్టి దుక్కు దున్ని సంప్రదాయ ఏరువాకను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మామిడి రైతులకు కిలోకు 4 రూపాయల చొప్పున మద్దతు ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుందని తెలిపారు. నీళ్ళు వచ్చిందంటే మనకి ఈ సైడ్ అంతా మనకి గాలి పంట కానీ నది నాయకులు కానీ పెద్దగోడు చిరుగోడు పక్క బయలుపట్ల రైలు వేసాపల్లి ఇది ఈ విధంగా చేస్తేనే మన రైతులు ప్రభుత్వం దీని మీద పెడుతున్నా అదేవిధంగా మన కోటి నాయకులకి అందరికీ ఒకటే చెప్పి మన డెవలప్మెంట్ యాక్ట్ ప్రతిపక్షాలు ఎన్నో రాత్ర వాస్తవం ఉంటాం దాన్ని పట్టించుకోలేదని మనం ఎన్నో ఉంటాం దానికి పౌండ్లు సమానం పౌండ్లు సమానం మన ఉదాహరణ మన మొదటి రోజులు ఏం జరిగింది మనం 2 రోజులు ఏం చేస్తాం 2 రోజులు ఏం చేసే అంటే వ్యవస్థని అతను ఏ విధంగా అధికారులు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు. ఎవరు మనం భయపడే లేదు, మనం తప్పు చేయలేదు. ఇక్కడ ఉన్న అధికారులు మంచి అధికారులు మనం ఎక్కడ కానీ అధికారులు ఒత్తిడి చేయకుండా పోతున్నాం. గత ప్రభుత్వంలో ఇదే అధికారాన్ని కాన్ఫరెన్స్ పెట్టుకొని ఏ విధంగా తెలుసు విధిగా అధికారించుకోవడం ఏ విధంగా అధికారి కాబట్టి మనం ఆదాయం చేసుకుంటూ మనం ఆధారపడినటువంటి రైతులు కానీ వివిధ రంగాలు కానీ అన్ని కూడా మనం చేసుకుంటే 100% సక్సెస్ అవడం కూడా కూడా తెలియజేసుకున్నా. ఇక్కడ విచ్చేసిన దీని ముందు కృషి చేస్తాను. మీరందరూ కృషి చేస్తూ మా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు చెప్పాలని అనంతరం రైతులకు సేంద్రియ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.